మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పగించేందుకు ఆదేశాలు జారీ చేశారు. పీపీపీ పద్ధతిలో 10 కాలేజీలను అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో 4 మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ప్రైవేటుకు అప్పగించనున్నారు. పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి ఫేజ్ 1లో అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫేజ్ 1లో 4 కాలేజీలను డెవలపర్లకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫేజ్ 2లో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పగించేందుకు ఆదేశాలు జారీ చేశారు. పీపీపీ పద్ధతిలో 10 కాలేజీలను అప్పగించేందుకు నిర్ణయాన్ని తీసుకున్నారు. తొలి విడతలో 4 మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ప్రైవేటుకు అప్పగించనున్నారు. పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి ఫేజ్ 1లో అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫేజ్ 1లో 4 కాలేజీలను డెవలపర్లకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫేజ్ 2లో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయనున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే అంశంపై విద్యార్థులు అలాగే విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా కూడా ఒంటెద్దు పోకడ్లా ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవటాన్ని ఎలా చూడాలి? అనుశ్రీ, విద్యార్థి సంఘాలు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యావంతులు, మేధావి వర్గాలంతా కూడా ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా సరే ఏపీలో 10 మెడికల్ కాలేజీల అమ్మకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. మొన్న కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కొద్దిసేపటి కిందటే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 590 విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ప్రకారం గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టినటువంటి 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 10 మెడికల్ కాలేజీల్లో తొలి విడతలో ఫేజ్ 1లో 4 మెడికల్ కాలేజ్ ఇప్పటికే దీనికి సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్ట్స్, అదేవిధంగా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా అధికారులు సిద్ధం చేసి ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని ఆమోదించిన తర్వాత ఈ 4 కాలేజీలు ఏవైతే భవనాలతో సహా దాదాపుగా సిద్ధంగా ఉన్నటువంటి కాలేజీలు ఇవి పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి. ఈ ఫేజ్ 1లో ఈ 4 మెడికల్ కాలేజీలను తక్షణమే ప్రైవేట్ డెవలపర్లకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 4 కాలేజీలు మెడికల్ కాలేజీలు అదేవిధంగా హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు డెవలపర్లకి అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక మీదట ఒక చిల్లి గవ్వ కూడా పేదలకు అత్యున్నతమైనటువంటి వైద్య సదుపాయం అందించడానికి, అత్యున్నతమైనటువంటి విద్య ఏదైతే మెడికల్ సీట్లకు సంబంధించి విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి మెడికల్ సీట్ల పైన కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేదన్న ఒక సంకేతాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఫేజ్ 2లో మిగిలినటువంటి 6 కాలేజీలు ఏవైతే పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ఈ 6 కాలేజీలని ఫేజ్ 2లో అప్పగించాలని, దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మిగిలినవన్నీ కూడా సిద్ధం చేసి అవి వచ్చిన తర్వాత వాటికి సంబంధించి కూడా డెవలపర్లకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. సో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం చేయడానికి గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేపట్టి ఇప్పటికే 6 మెడికల్ కాలేజీలు వాటిలో అడ్మిషన్లు కూడా జరిగినట్టు 2023-24లోనే 5 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా గత ప్రభుత్వంలో పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించి తరగతులు ప్రారంభమైన పరిస్థితి. ఇలాంటి దశలో ఇప్పుడు మిగిలినటువంటి మెడికల్ కాలేజీలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వ రంగంలో కొనసాగించి వాటికి నిధులు కేటాయించాల్సింది పోయి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నా, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.